ఏకైక జన్మ ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఒక్క మానవ జాతి. అందుకే 83,99,999 జాతులు ఈ సృష్టిలో బ్రతుకుతాయి. మరి మానవ జాతి కూడా బతుకుతుంది అని చాలామంది వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. ఇది సరైనటువంటి వ్యాఖ్యానం కాదు అంటారు పెద్దలు. ఎందుకంటే మానవ జాతి బ్రతకకూడదంట, మానవ జాతి జీవించాలంట. మానవ జాతి జీవించే జాతి, మిగతా జాతులన్నీ బ్రతికే జాతులు. ఇక్కడ బ్రతకడము అంటే పుట్టటం, పెరగటం, తినటం, భోగించటం, సంతానాన్ని కనటం, ఏదో ఒక రోజు జీవితాన్ని చాలించటం. మరి ఇక్కడ జీవించడం అంటే మీరు గమనించండి, మానవుని యొక్క ఆయుష్కి పెద్దలు పెట్టినటువంటి పేరు జీవితం. మిగతా జీవరాశులకి జీవితం అనే పేరుతో పిలవం, ఒక్క మానవ జాతికి మాత్రమే జీవితం అని పేరు పెట్టి పిలిచాం. ఈ కలియుగంలో 120 సంవత్సరాలు పైబడి మానవ జీవితం కొనసాగించవలసింది అని మనకు పెద్దలందరూ కూడా ఉపదేశం చేశారు శాస్త్రాల ద్వారా. కనుక మానవ జాతికి పెట్టబడినటువంటి యొక్క విశిష్టమైనటువంటి యొక్క ప్రక్రియ ఏమిటి? జీవితం. మానవుడు జీవించాలి. జీవితం అనగానేమి? 4 అక్షరములు, అద్భుతమైనటువంటి యొక్క విశేషణం కలిగినటువంటి 4 అక్షరాలు. జీవించి ఉన్నంతలోనే, విశిష్టమైన కర్మలు చేస్తూ, తత్వాన్ని తెలుసుకొని, ముక్తిని పొందితే అది జీవితం అవుతుందంట. జీవించి ఉన్నంతలోనే విశిష్టమైన కర్మలు చేస్తూ తత్వాన్ని తెలుసుకొని ముక్తిని పొందటానికి ఉద్దేశించబడినటువంటి జన్మ మానవ జన్మ అంటారు. అందుకనే మానవ జీవితం అంత మహోన్నతమైనటువంటిది. కేవలం ఈ ప్రపంచంలో పుట్టడం వల్లనే మానవ జీవితం శ్రేష్టమవుతుందా అంటే కాదంటారు వేదవ్యాసుల వారు. ఆహార నిద్ర భయమైథునం చ ఏ తత్సమానం పశుభిన్నరాణం. ఈ ప్రపంచంలో ఆహారం తినటం, ఆహారం, నిద్ర, భయము, మరి సంతానము, ఇవన్నీ కూడా సర్వజీవరాశులకు సమానమే, ఇందులో ఏ వ్యత్యాసము లేదు అంటారు. మరి ఎక్కడయ్యా మానవుడు మరి ప్రత్యేకంగా నిలబడతాడు? మానవుడు ఎక్కడ తన ప్రత్యేకతను నిరూపించుకుంటాడు అన్నప్పుడు ధర్మో హితేష మదికో విశేషో. ఏ మానవుడైతే తన్ను తాను తెలుసుకొని తన్ను పంపించిన పరమేశ్వరుని తెలుసుకోవడానికి ఉద్దేశించబడినటువంటి ఆ ధర్మాన్ని ఎప్పుడైతే పట్టుకుంటాడో, ఎప్పుడైతే ధర్మాన్ని అర్థము చేసుకుంటాడో, ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరణ చేస్తాడో, ఎప్పుడైతే ధర్మాన్ని చక్కగా వాహనంగా చేసుకొని పరమాత్మ వైపు ప్రయాణము చేస్తాడో, అప్పుడు మాత్రమే ఈ 84 లక్షల రకాల జీవరాశుల నుంచి వేరు చేయబడి అతడు ప్రత్యేకంగా నిలబడతాడంట. ఒకవేళ అట్లు చేయలేని పక్షంలో ధర్మేణ హీన పశుభిః సమానాః. అతడు గనక ధర్మాన్ని గనక ఆలోచించకుండా, ధర్మాన్ని పట్టుకోకుండా, ధర్మాన్ని ఆచరించకుండా, ధర్మాన్ని వాహనంగా చేసుకుని పరమాత్మ వైపు సాగిపోకుండా కేవలం తినడం, తాగడం, భోగించడం, సంతానాన్ని కనటం, ఏదో ఒక రోజుకి ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించడం మాత్రమే చేసినట్టయితే ధర్మేణ హీన, అటువంటి వాడు ధర్మహీనుడు అనబడతాడు. పశుభిః సమానాః, అతడు పశువుతో సమానమే. కాకపోతే అది చతుష్పాద పశువు, ఇతడు ద్విపాద పశువుగా మిగిలిపోతాడు అని వేదవ్యాసుల వారు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కనుక మానవ జీవితం ఈ ప్రపంచంలో మనము తీసుకున్నటువంటిది నేను ధర్మాన్ని ఆచరిస్తాను అని. అందుకే చూడండి, తల్లి గర్భము నుంచి మరి శిశువు బయటకు వస్తూనే 2 పిడికిళ్ళు ఇట్లా బిగించుకొని బయటకు వస్తుందంట. ఎందుకు అంటే పిడికిలి అంటేనే ఒక సాధించటానికి, ఒక ప్రతిజ్ఞకి గుర్తు. నేను 2 కర్తవ్యాలు సాధించడానికి, 2 ప్రతిజ్ఞలు నెరవేర్చుకోవటానికి ఈ ప్రపంచంలోకి వస్తున్నాను అని చెప్పకనే చెప్పటమా అన్నట్లుగా ఆ శిశువు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిందంట. మనమందరం ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళమే. ఈ 2 ప్రతిజ్ఞలు ఏమవి? 1 నన్ను నేను తెలుసుకోవటం, 2 నన్ను పంపించిన పరమాత్మని తెలుసుకోవటం. ఈ 2 తెలుసుకోవాలి. అందుకే చూడండి, ఎవరైనా చనిపోతే ఈ విధంగా చనిపోయారనుకోండి, ఇట్లా బిగించుకొని చనిపోయారనుకోండి, వెంటనే గుర్తించారంటే ఈ విధంగా తీసేస్తారు. పిడికిళ్ళు తీసేసి ఈ 2 చేతులను గుండెల మీద పెట్టి అంతిమయాత్ర కొనసాగిస్తారు. అంటే అర్థమేమి? హృదయ సాక్షిగా
నా హృదయ సాక్షిగా వచ్చినటువంటి 2 కర్తవ్యాలు నేను పూర్తి చేసుకొని ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తున్నాను అని వచ్చినటువంటి వారికి తెలిపే సందేశము మరణంలో కూడా ప్రవేశపెట్టారు మన పెద్దలు, మన పూర్వులు, మన సంస్కృతి. కనుక మానవులుగా మనం ఈ ప్రపంచానికి వచ్చింది 2 కర్తవ్యాలు నిర్వహణ చేయటం కొరకు. కనుకనే ఈ కర్తవ్యాలు ఎప్పటి లోపల పూర్తి చేయాలి అంటే మన ఆయుష్ ముగిసే లోపల. మరి ఆయుష్ ఎంత ఉంది? ఒక రోజు గ్యారెంటీ వారంటీ కలిగినటువంటి ఆయుష్ కలిగి ఉండేవాళ్ళం. మరి ఈనాడు ఏమైంది? ఈనాడు మన ఆయుష్కి గ్యారెంటీ లేదు, వారంటీ అంతకంటే లేదు. కనుక ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవరికీ తెలియదు. ఈనాడు ఇక్కడ బాగా మాట్లాడుకుంటూ ఉన్నాం, రేపు ఉదయం ఎవరు మళ్ళీ నిద్రలేస్తామో చెప్పలేని పరిస్థితి వచ్చింది. కనుకనే వీలైనంత తొందరగా మనం వచ్చినటువంటి కర్తవ్యాన్ని పూర్తి చేయాలని చెప్పి మనకు శాస్త్రం కూడా హెచ్చరిక జారీ చేస్తోంది. అందుకనే అనిత్యాని శరీరాణి విభవోనైవ శాశ్వతః కర్తవ్యో ధర్మ సంగ్రహః. అనిత్యాని శరీరాణి విభవోనైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహః అని మనకు మహాభారతంలో వేదవ్యాసులు వారు చెబుతున్నారు. అయ్యా, ఈ యొక్క శరీరం అనిత్యము, ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎవరికీ తెలియదు. కనుకనే ఈ అనిత్యమైనటువంటి శరీరాన్ని ధరించినటువంటి నిత్యుడైనటువంటి ఓ ఆత్మస్వరూప, నీవు తెలుసుకునే మాట ఒకటి ఉంది, నిత్యం సన్నిహితో మృత్యు. నీకు సన్నిహితంగా ఉండేది ఎవరు? నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ బిడ్డలు కాదు, నీ యొక్క స్నేహితులు కాదు, నీ ఐశ్వర్యము కాదు. మరి ఏది నీకు సన్నిహితంగా ఉండేది అంటే మనకు ఒక ఉపమానం చెబుతారు. ఒక కప్ప పురుగుని తినడానికి వెళుతోందంట. దాని వెనకాల దాన్ని మింగుదామని దాని వెనకాల ఒక పాము కాచుకొని ఉందంట. పాముని తిందామని ఒక నెమలి కాచుకొని ఉందంట. నెమలిని తిందామని దాని వెనకాల సింహం కాచుకొని ఉందంట. సింహాన్ని వేటాడాలని ఒక వేటగాడు విల్లు ధరించి చెట్టుకొమ్మమైన నక్కి ఉన్నాడంట. ఆ వేటగాడిని కబలిస్తామని చెప్పి మృత్యువు దాపరించి ఉందంట. మరి ఇప్పుడు గమనించినట్టయితే ఎవరి వెనకాల ఎవరు ఉన్నారు అన్నప్పుడు ప్రతి ఒక్క దాని వెనకాల ఒక్కొక్క రూపంలో మృత్యువే ఉంది. పురుగుకి కప్ప రూపంలో మృత్యు ఉంది, కప్పకి పాము రూపంలో మృత్యు ఉంది, పాముకి నెమలి రూపంలో మృత్యు ఉంది, నెమలికి సింహం రూపంలో మృత్యు ఉంది, సింహానికి వేటగాడి రూపంలో మృత్యు ఉంది, మరి వేటగానికి అదృశ్య రూపంలో మృత్యు ఉంది. కనుక మరి మనము అటువంటి కోవకు చెందినటువంటి వాళ్ళం. మనం కూడా ఈ ప్రపంచంలో వేటాడే ప్రయత్నంలో పడిపోయాం. దేన్ని వేటాడుతున్నాం? ఉదయం లేచినప్పటి నుంచి తినడం, తాగడం, భోగించడం, ఇతరాత్రమైనటువంటి విశేషాల గురించి వేటాడడంలో మనం మునిగిపోయాం. ఈ వేటలో మునిగిపోయిన మనము వెనకాల మనకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తెరగలేకపోతున్నాం. కనుకనే ఆ ప్రమాదం నుంచి బయటపడాలి. బయటపడకపోతే మనము మృత్యువుకి మనం ఆహారం అయిపోతాం. ఒకవేళ ఆ విధంగా మనం మృత్యువుకి ఆహారం అయిపోతే ధర్మాన్ని సాధించుకోలేం, వచ్చినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తన చెయ్యలేం. 2 కర్తవ్యాలు ఎప్పుడైతే మనము చెయ్యలేమో మనము అవమానంగా ఈ ప్రపంచం నుంచి వెళతామంట. అది అవమానము అంటారు. దానినే మనకి శాస్త్ర వైపుకి వచ్చేసరికి అధర్మము అని పేరు పెట్టి పిలిచింది. మానవుడై పుట్టిన తర్వాత నీవు తప్పనిసరిగా వచ్చినటువంటి కర్తవ్యాన్ని నీవు సరిగా గుర్తించి దాన్ని సంపూర్ణం చెయ్యకుండా ఈ ప్రపంచము నుంచి కనుక నువ్వు నిష్క్రమిస్తే అక్కడే నువ్వు అధర్మంగా ప్రవర్తించినట్టు అంటారు. కనుక అధర్మము అంటే కేవలం ఏదో జీవితంలో చేసే కొన్ని తప్పులు మాత్రమే కాకుండా మనం మొట్టమొదట మనం పుట్టిందే మొదలు, మానవ జీవితం ధరించింది మొదలు, మనం మానవ జీవితానికి కనుక సరైనటువంటి యొక్క న్యాయము చేయలేని పక్షంలో మనం అక్కడి నుంచినే అధర్మానికి పాల్పడినటువంటి వాళ్ళం అవుతామంట. కనుకనే అటువంటి అధర్మంలో ప్రవర్తిస్తున్నటువంటి మనబోటి వారిని రక్షణ చేయటానికి పరమేశ్వరుడు ఎప్పుడూ మన వైపు ఒక కన్ను వేసి ఉంచి ఉంటాడంట. ఎందుకంటే మానవులై పుట్టిన తర్వాత ఇది ఎంతో విలువైనటువంటి జీవితం కనుక దీనివైపు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాడంట పరమేశ్వరుడు. ఎందుకంటే మిగతా జీవరాశులన్నీ కూడా కేవలం భోగించడం కొరకు పుట్టినటువంటివి. అవి పరమేశ్వరుని యొక్క స్థితిని అనుసరించి అవి కేవలం భోగిస్తే వాటి యొక్క జీవితాన్ని అవి సంపూర్ణం చేసుకుంటాయి. కానీ మానవుడు భోగాల మధ్య ఉండి కూడా భోగించకూడదంట. మరి ఈ భోగాలు దేని కొరకు అంటే ఈ భోగాలు నీ చుట్టూనే ఉన్నా వాటి వైపుకి దృష్టి సారించకుండా నీ దృష్టి యోగం వైపు ఉండవలే. అందుకనే మనకి పరమేశ్వరుడు మానవ దేహాన్ని ఇస్తూ మనస్సు బుద్ధిని రెండింటినీ మనకి స్నేహితులుగా పంపించాడు.
ఈ రెండింటిని చక్కగా ఉపయోగించుకొని వీటిని పరిశుద్ధంగా పెట్టుకున్నట్టయితే ఇవి నీకు హితాన్ని చేకూరుస్తాయి. వీటిని గనక నువ్వు సరిగా పెట్టుకోకపోతే, వీటికి మాలిన్యం గనక నువ్వు ఆపాదించినట్టయితే అవే మనసు బుద్ధి నీకు శత్రువులుగా దాపరిస్తాయి. కనుకనే నీ మనస్సు బుద్ధిని నువ్వు పవిత్రంగా పెట్టుకో. ఆ మనస్సు బుద్ధి చెప్పే విధంగా నువ్వు నడుచుకో. అవి యోగం వైపు దారి చూపిస్తాయని చెప్పి మనకు మనస్సు బుద్ధినిస్తే, అటువంటి మనస్సు బుద్ధిని కూడా మనం ఏం చేసాం, ఇప్పుడు వాటిని కూడా మనతో పాటు లాగి ఈ ప్రపంచం యొక్క భోగాల్లో ముంచే ప్రయత్నం చేసి, ఆ మనస్సు బుద్ధికి కూడా మనం ఒక పని పెట్టాం. ఉత్తమమైన భోగాలు ఎక్కడ లభిస్తాయి, ఉత్తమ సౌకర్యాలు ఎక్కడ లభిస్తాయి, దేన్ని మరి చక్కగా మనం భోగించడానికి యోగ్యంగా ఉంటుందో మీరు కూడా వాటి కోసం నాకు సాయం చేయండి అన్నట్లుగా వాటిని మనం ఆ విధంగానే ఉపయోగించుకుంటూ ఉన్నాం. కనుకనే మనసు బుద్ధి విషయంలో కూడా మనం కాస్త ధర్మాన్ని ఎప్పుడైతే ఆచరించలేదో అక్కడ కూడా మనం అధర్మంలోకి పడిపోయాం. ఈ విధంగా మనం మూలం నుంచినే అధర్మం వైపు ప్రయత్నిస్తూ ఏదో జీవితంలో మనం అక్కడక్కడ గుర్తొచ్చినప్పుడు మాత్రమే మనం ధర్మం వైపు వెళ్ళటం, ఏదో ఇటువంటి సత్సంగాల్లో విన్నా కొద్ది రోజులు మాత్రమే ఈ విధంగా ఉండటం, తతిమ మళ్ళీ మన దైనందిక జీవితంలో మనం పూర్వంలో ఏ విధంగా ఉన్నామో ఆ రకంగానే మళ్ళీ ముందుకు పోతూ ఉండటం, ఈ రకంగా కొనసాగిస్తూ ఉన్నట్టయితే మానవ జీవితం అనేది ఎప్పుడు కూడా పండదు. కనుక మన జీవితం పండించుకోవాలి. ఎప్పుడైతే జీవితం పండుతుందో అప్పుడే దేవుని పాదాలు చేరుతుంది. ఇప్పుడు దేవుని పాదాల దగ్గర చూడండి, కాయలు పెట్టరు ఎవరు కూడా, పండు పెడతారు. కాయలో ఏముంటుంది, చేదు ఉంటుంది, వగరు ఉంటుంది, పులుపు ఉంటుంది. అందుకని అవి పూజకు పనికిరావు. మరి పండు అయితేనే అవి పూజకు పనికి వస్తాయి. పండులో ఏముంటుంది, కేవలం మధురత్వం మాత్రమే ఉంటుంది. ఎక్కడైతే మధురత్వం ఉంటుందో అటువంటి పండునే సేకరించి స్వామి పాదాల చెంత మనం నైవేద్యంగా సమర్పణ చేస్తాం. మానవ జీవితం కూడా ఇప్పుడు చూడండి, ఇది కాయము, ఇది కాయగా ఉంది అంటే ఈ సృష్టి అనే చెట్టుకి కాచినటువంటి కాయ ఇది. ఈ కాయను మనం పండించుకోవాలి. మన మనస్సు బుద్ధిని చక్కగా మనం ఉపయోగించుకొని ఈ జీవితం అనేటటువంటి యొక్క కాయని చక్కగా పండించుకోగలిగినట్టయితే పండినటువంటి యొక్క జీవితము దేవుని పాదపద్మాలు చేరుతుంది. ఆ విధంగా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడే మనం ధర్మం వైపుకు తిరిగినట్టు, లేకపోతే మనం అధర్మం వైపు ఉన్నట్టే లెక్క. ఇది గుర్తెరిగి మనం ముందుకు పోయే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మానవ జీవితం ఎప్పుడైతే అధర్మం వైపు ప్రయాణిస్తోందో అప్పుడు పరమేశ్వరుడు మన మీద దయతో ఆయన మనకి ఎన్ని రకాలుగా నచ్చ చెప్పినా, ఎన్ని రకాలుగా హితబోధ చేసినా మనం వినకపోయేసరికి ఆయన అరే వీరు వినటం లేదు కదా, వీళ్ళకి నేను చెప్పేది ఏమని ఆయన అనుకోడు. మన మీద అపారమైనటువంటి దయతో మళ్ళీ మన కోసం ఏదో రూపంలో ప్రపంచానికి వచ్చి మళ్ళీ మనకు హితబోధ చేస్తాడు. మానవులుగా మనం ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడే పరమేశ్వరుడు మనకి ఒట్టి చేతిలో పంపించలేదు. 4 వేదాలు ఇచ్చాడు, ఉపనిషత్తులు ఇచ్చాడు, పురాణాలు ఇచ్చాడు, ఇతిహాసాలు ఇచ్చాడు, అనేకమైనటువంటి ధార్మిక గ్రంథాలు ఇచ్చాడు. భారతం, భాగవతం, రామాయణం, యోగ వాసిష్టం, భగవద్గీత ఇత్యాది గ్రంథాలను ఇచ్చాడు. అనేక మంది గురువులను ఇచ్చాడు. వీళ్ళందరినీ కూడా మన చుట్టూ నిలబెట్టాడు. వీళ్ళందరినీ మన వైపుకు పంపించి మన జీవితాన్ని రక్షణ చేయడానికి వారందరినీ కూడా ఈ ప్రపంచంలో నియమించాడు. అయినాను సరే ఇంతమంది మధ్య ఉన్నా కూడా మన దృష్టి ఎప్పుడు కూడా తప్పించుకోవడం మీదే ఉంటుంది. అందుకని వీటి నుంచి తప్పించుకొని ఆ భోగాలు భోగించాలి అనేటువంటి దృక్పథంలో పడిపోతూ ఉంటాం. కారణం ఏమంటే 83,99,999 జాతుల్లో మనం భోగించాం కనుక ఆ వాసనలు వదలక ఈ జన్మలో కూడా అటువైపే మనసు లాగేస్తూ ఉంటుంది. కానీ మానవుడైనటువంటి వాడు బుద్ధిని మనస్సును ఉపయోగించుకొని మనస్సును బుద్ధిని ప్రచోదయము చేసుకొని అరే నా జీవితమేమి, నేను ఎందుకు వచ్చాను, నా కర్తవ్యమేమి, నేను మానవుడిగా పుట్టిన తర్వాత నా ప్రయాణం ఎటు అని కనుక మనం ఆలోచన చేయకుండా పోయినట్టయితే జీవితం నిష్ప్రయోజనమవుతుంది. కనుక ఇది గ్రహించి మనమందరం కూడా పరమాత్మ వైపు తిరగటానికి పరమేశ్వరుడు తనకై తాను అనేక రూపాల్లో అవతరించాడు. అటువంటి అవతారాల్లో కారణ అవతారాలని, పూర్ణావతారాలని, అంశావతారాలని అనేక మంది అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. మనకి ముఖ్యంగా ఈ కలియుగంలో అంశావతారాలుగానే పరమేశ్వరుడు వస్తాడంట. అంశావతారం అంటే ఇది ఈ అవతారం విశిష్టత ఏమంటే గతం యొక్క అవతారాలు బయట ఉన్నటువంటి రాక్షసులను సంహరించడానికి ధర్మ సంస్థాపన చేయడానికి వస్తే మరి అంశావతారంలో వీళ్ళు చేసే ప్రక్రియ ఏమంట, ఈ అంశావతారాల్లో వచ్చినటువంటి అవతారాలు ఈ అవతారాలు సంహరించవంట, సంస్కరిస్తాయంట. కనుకనే ఈ అవతారాలు సంస్కరించడానికి వచ్చినటువంటి అవతారాలు.
ఎందుకు? పూర్వం రాక్షసులు బయట ఉండేవాళ్ళు కనుక వాళ్ళని సంహరించడం తేలికయ్యేది. ఇప్పుడు రాక్షసులు కలియుగం వచ్చేసరికి వాళ్ళు కూడా ట్రెండ్ మార్చేసి ఇప్పుడు మనలోకి వచ్చి మనతో పాటు కలిసి వాళ్ళు జీవించడం నేర్చుకున్నారు. అందుకని పరమేశ్వరుడు ఆయన కూడా అంశావతారంలో వచ్చి ఇప్పుడు సంహరించడం కుదరని పని, వీళ్ళని సంస్కరిస్తాము అని చెప్పి మరి పరమేశ్వరుడు సంస్కరించేటటువంటి యొక్క ప్రక్రియని చేపట్టాడు. ఆ విధంగా సంస్కరించడానికి వచ్చినటువంటి అనేక అవతారాల్లో మనకి సమకాలికలుగా వచ్చినటువంటి అవతారం మాస్టర్ గారి అవతారం అయితే, కాస్త ముందుగా వచ్చినటువంటి అవతారం షిరిడి సాయిబాబా వారి అవతారం. ఈ రెండు అవతారాలు మనకు అత్యంత దగ్గరగా వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవతారాలు. ఈ అవతారాలు రెండు కూడా ధర్మ సంస్థాపన చేయడం కోసం వచ్చినటువంటివి. అందుకే ధర్మము అనే రూపాయి బిళ్ళకి బొమ్మ బొరుసుల్లాగా ఈ రెండు అవతారాలు ఒకే పోలిక కలిగి ఉంటాయి. వీటిలో గమనించినట్టయితే ఈ అవతారాల మధ్య పెద్ద తేడా కనిపించదు. రెండు అవతారాలు కూడా ఒకే లక్ష్యంతో వచ్చాయి, ఒకే ప్రక్రియతో వచ్చాయి. రూపాలు వేరు, అందులో ఉన్నటువంటి యొక్క పదార్థం మాత్రం ఒకటే. ఇది చెప్పడానికే మాస్టర్ గారు ఒక సందర్భంలో చెప్పినటువంటి మాట, మాస్టర్ గారు మిఠాయి అయితే నేను ఆ మిఠాయికి చుట్టబడినటువంటి ఒక పేపర్ లాంటి వాడిని అని. కనుక ఎదురుగా కనిపిస్తున్నటువంటి మాస్టర్ గారి రూపం అదొక పేపర్ అనుకుంటే అందులో ఉన్నటువంటిది ఆ పూర్వతత్వమే. మరి ఆ తత్వం ఎందుకు వచ్చింది అంటే, సాయినాథులుగా వచ్చినప్పుడు అనేకమైనటువంటి యొక్క విశేషాలు, నిగూఢమైనటువంటి విశేషాంశాలు ఎన్నో చెప్పారు. మరి చెప్పినటువంటి విశేషాలు మనకు చేరాయా, మనకు అందాయా, మనకు అర్థమవుతున్నాయా అని చెప్పి ఆ తండ్రికి అనుమానం కలిగిందో ఏమో. అందుకనే మళ్ళీ ఆయన ఈ రూపంలో మళ్ళీ వచ్చి తాను చెప్పినటువంటి మాటల్నే, ఒరేరే నేను చెప్పినటువంటిది ఈ విధంగా కాదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఇదిగో ఈ విధంగా వీటిని ఆచరించాలి అని చెప్పడానికా అన్నట్టుగా మాస్టర్ గారి రూపంలో ఆ సాయినాథుడే అవతరించి తాను చెప్పినటువంటి మాటల్ని మళ్ళీ ఈ రూపంతో తాను చక్కగా ఆచరించి చూపించారు. కనుకనే ఇప్పుడు బాబావారి మాటలు మనం కనుక మనకు అర్థం కాకుండా పోయినట్టయితే మనం చేయవలసినటువంటి రెండవ కర్తవ్యం ఏమంటే, మాస్టర్ గారి యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తే చాలు. మరి మాస్టర్ గారి జీవితం ఏది అంటే బాబావారి యొక్క వ్యాఖ్యానమే, బాబావారి బోధ, బాబావారి బోధే మాస్టర్ గారి యొక్క ప్రవర్తన. ఇది కనుక మనం గుర్తించినప్పుడు తప్పనిసరిగా మాస్టర్ గారు ఏదైతే ప్రవర్తిస్తున్నారో ఇది పూర్వం తాను చెప్పినటువంటి మాటల్ని, తాను చెప్పినటువంటి విశేషాంశాల్ని ఆయన మళ్ళీ ఆచరించి మళ్ళీ మనకు నేర్పిస్తే ఈ విధంగా ఆచరించాలి అని చెప్పడానికి. ఇది మనం గమనించినట్టయితే వీరి జీవితాన్ని ఒక్కసారి మాస్టర్ గారి జీవితాన్ని పరిశీలన చేసినట్టయితే ఈ పోలిక చక్కగా సరిపోతుంది. చూడండి, 170 సంవత్సరాల క్రితం ఆ అవతారం వస్తే, మరి రెండవ అవతారం మాస్టర్ గారిగా ఈ ప్రపంచానికి 1938లో వీళ్ళు అవతరించిన తర్వాత వీళ్ళు వచ్చినటువంటి విధానం కూడా చూడండి. వీళ్ళు పుట్టుక నుంచి కూడా వీళ్ళు ధర్మాన్ని ఆచరించడానికే వచ్చారా అని చెప్పడానికి కొన్ని అన్వయం చేసుకోవచ్చు మనం. వీళ్ళు 4వ సంతానంగా వచ్చారు. 4 అంటే మానవ జీవితంలో 4కి ప్రత్యేకత ఉంది. మానవ జీవితం వచ్చిండేదే ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఈ 4ంటిని సాధించడానికి మనం మానవ జీవితం ధరించిన తర్వాత కూడా పూర్వజన్మ వాసనలు మర్చిపోలేక మనం సతమతమవుతున్నటువంటి మనబోటి వారిని రక్షించడానికి ఆయన 4వ సంతానంగా వచ్చి మీరు బాధపడకండి, భయపడకండి, నేను 4ంటిని ప్రసాదించడానికి వచ్చాను అని చెప్పడానికి పుట్టుకలో కూడా ఆయన 4వ సంతానంగా చూపించారు. కనుక ఆయన 4వ సంతానంగా వచ్చారు. మరి నామములో కూడా ధర్మాన్ని ప్రదర్శించారు. మనకు నామం ఎందుకు అంటే మీరు ఎట్లా ఉండాలో మీరు ఇట్లా ఉండండర్రా అని చెప్పడానికి మనం నామాన్ని ప్రసాదిస్తే మేము ఇట్లా ఉండటానికి వచ్చామని వాళ్ళు నామాన్ని ధ్వరిస్తారు. అందుకే వాళ్ళకి నామకరణం అనే దానికంటే నామస్వీకారం చేస్తారు పెద్దలు. మనము నామకరణం మనం జరిపించుకుంటాం, వాళ్ళు నామస్వీకారం చేస్తారు. వాళ్ళు ముందుగానే వాళ్ళకి స్ఫురింపజేసి ఆ నామాన్నే వాళ్ళు స్వీకరిస్తారు. మరి వీరు స్వీకరించినటువంటి నామం భరద్వాజ, 4 అక్షరాలు కలిగినటువంటిది భరద్వాజ. భా అంటేనే ఏకాక్షర నిఘంటువులో జ్ఞానానికి సంకేతం. భా అంటేనే జ్ఞానాన్ని ప్రసాదించడానికి వచ్చినటువంటి వాణ్ణి. నేను ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చాను?
నేను మీకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి వచ్చాను. రాగద్వేషాలు విడిపించడానికి వచ్చాను. మిమ్మల్ని ద్వంద్వాతీతులుగా చేయడానికి వచ్చాను. జన్మరాహిత్యం చేయించడానికి వచ్చాను అని ఆ యొక్క నామములోనే, పేరులోనే అద్భుతమైనటువంటి విశేషం చూపించారు మాస్టర్ గారు. కనుక అంటేనే ఆత్మజ్ఞానం ప్రసాదించేవారు, అంటే రాగద్వేషాల నుంచి విడిపించేవారు, మరి అంటే ద్వంద్వాతీతులుగా చేసేవారు, అంటే జన్మరాహిత్యము ప్రసాదించేవారు. మరి అంతేకాకుండా వారు వచ్చింది మొదలు వారు కర్తవ్యంలోకి దిగిపోతారు. మహనీయులు ఎవరైనా చూడండి, వాళ్ళు వస్తూనే ఏదో గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోరు, వాళ్ళు వస్తూనే కర్తవ్యంలో వాళ్ళు దిగిపోతారు. అందుకే మాస్టర్ గారు కూడా చూడండి 8 సంవత్సరాలకే ప్రశ్నించడం మొదలుపెట్టారు. 8 సంవత్సరాల వయసు ఎట్లాంటిది, ఆడుకొని పాడుకొని తింటూ తాగుతూ ఆ విధంగా ఉండే వయస్సు. అట్లాంటి వయస్సులో ప్రశ్నించడం నేర్చుకున్నారు. 17 సంవత్సరాలకే తీవ్ర వైరాగ్యానికి లోనయ్యారు. 23 సంవత్సరాలకే అత్యంత అద్భుతమైనటువంటి జ్ఞానోదయం పొందారు. 25 సంవత్సరాలకే అతి దుర్లభమైనటువంటి ఎన్నో జన్మల పాటు సాధన చేసినా కూడా మరి సాధ్యం కానటువంటి దాన్ని కేవలం 25 సంవత్సరాల వయస్సులో, 25 సంవత్సరాల వయస్సులోనే సాధించేశారు. కనుక వీళ్ళు అంటే మానవ జీవితం 4 భాగాలు చేసుకుంటే మొదటి భాగంలోనే మొత్తం సంపూర్ణంగా వచ్చినటువంటి జీవితం అంతా, వచ్చినటువంటి కర్తవ్యాన్నంతా వారు చక్కగా సాధించేసి మిగతాదంతా కూడా బోనస్గా నిలబెట్టారు. ఇక మిగతా జీవితం అంతా ఇక ఇవ్వడమే మొదలుపెట్టి వాడు ఇవ్వటానికి ఉపక్రమించారు. మరి మన జీవితాన్ని మనం పరిశీలన చేస్తే మనకి 20, 30, 40, 50 వచ్చినా ఏమండి ఇంకా ఎప్పుడండి, ఇంకా ఇప్పుడేనా, ఇంకా ఎంత ఉంది, ఇంకా 60, 70 తర్వాత కదా, ఇప్పుడే ఇవన్నీ ఎందుకు అని మనం అంటూ ఉంటాం. కానీ మాస్టర్ గారు చెబుతారు, మానవులై పుట్టిన తర్వాత వీలైనంత తొందరగా వచ్చినటువంటి కర్తవ్యాన్ని గుర్తు చేసుకొని సాధించవలసిందేదో సాధించండి అని చెప్పడానికి గుర్తుగా వారు వీలైనంత తొందరగా వాళ్ళు సాధించేశారు. మీరు మహనీయుల చరిత్రని పరిశీలన చేయండి. రాముల వారు 16 సంవత్సరాల వయసుకే వారికి పూర్ణ వైరాగ్యం కలిగింది. అదే రమణ మహర్షుల వారు 12 సంవత్సరాలకి వాళ్ళు తిరుమలనామలి చేరుకొని 16 సంవత్సరాల లోపలే వాళ్ళు కూడా పరిపూర్ణమైనటువంటి ఆత్మవికాసం పొందారు. అదేవిధంగా మరి బుద్ధుడు చూడండి 15 సంవత్సరాలకే అతడు కూడా దేవదత్తుడితో, సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు దేవదత్తుడితో ఆయన సంవాదం చేసి ఆయన 15 సంవత్సరాలకే ప్రశ్నించడం అనేది నేర్చుకుంటాడు. యేసుక్రీస్తుల వారు 12 సంవత్సరాలకే వాళ్ళు యెరూషలేముకు వచ్చేసి ఆయన కూడా తల్లిదండ్రి చేత విడిపోయి ఆయన కూడా అక్కడ ప్రశ్నించడం, ధర్మం వైపు నిలబడడం ఆయన చేస్తాడు. మన సాయినాథుల వారు కూడా 16 సంవత్సరాలకే వారు పరిపూర్ణమైనటువంటి స్థితిలో షిరిడీలోకి అడుగు పెడతారు. అదేవిధంగా ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారు కూడా వారు కూడా అతి చిన్న వయసులోనే వారు కూడా సాధించవలసిందంతా కూడా వారు చక్కగా సాధించేశారు. ముఖ్యంగా మాస్టర్ గారు ఈ ప్రపంచానికి వచ్చిన కర్తవ్యము జగత్ కళ్యాణం కొరకు. వీళ్ళు ఒక ప్రాంతానికో, ఒక మతానికో, ఒక కులానికో సంబంధించిన వారు కాదు, వీళ్ళు జగత్తుకంతటికీ సంబంధించిన వాళ్ళు. కనుక వీళ్ళు వచ్చినటువంటిది జగత్ కళ్యాణం కొరకు అంటారు. మరి ఏ విధంగా చెప్పవచ్చు అంటే వారి జీవితం ఆశాంతం పరిశీలన చేసినటువంటి మహనీయులందరూ చెబుతారు వీరు జగత్ కళ్యాణం కొరకే వచ్చారు అని. ఈ విషయం ప్రమాణం ఏమైనా ఉందా అంటే మనకు యజుర్వేదంలో 23వ అధ్యాయం 33వ మంత్రం, ఏ విద్వాంసో గాయత్ర్యాది చందో అర్థ విజ్ఞాపనేన మనుష్యాన్ విదుషః కుర్వంతి సూజ్యాచిన్నం వస్త్రమివ భిన్నమతాన్ అనుసంధ తత్సైకమత్యే స్థాపయంతితే జగత్ కళ్యాణకారకా భవంతి అంటారు. భావం వచ్చేసి ఏ విద్వాంసులు గాయత్ర్యాది మున్నగు ఛందస్సులు చూపుచు మానవులను విద్వాంసులుగా చేయుదురో చిరిగిన వస్త్రమును సూదితో కొట్టి కలిపివేసినట్టు వేరువేరు అభిప్రాయములు బ్రాకెట్లో మతములు అంటారు, వేరువేరు మతములు కలిగిన వారిని సత్యమార్గమునందు కలిపివేసెదరో మరియు వారిని ఒక్క మతము ఒకే అభిప్రాయము కలవారిగా చేయుదురో వారు జగత్ కళ్యాణకారకులు అగుచున్నారు. ఈ భావాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇది వేదమంత్రం, ఎదుర్వేదంలో ఉన్నటువంటి మంత్రం. ఈ మంత్రంలో భావాన్ని మనం చూసినప్పుడు అక్షరము కూడా మరి మాస్టర్ గారు న్యాయం చేశారనిపిస్తుంది. వీరు ప్రతి సందర్భంలో ప్రతి క్షణము కూడా వీరు వచ్చింది జగత్ కళ్యాణం కొరకు. వీళ్ళు తమ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ జాతి, మీ కులము, మీ ప్రాంతము ఇవేవీ వారు పరిశీలన చేయలేదు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తన స్వరూపంగా భావించి, సాయి స్వరూపంగా భావించి వచ్చినటువంటి ప్రతి జీవితాన్ని కూడా కళ్యాణకారకం చేయాలి.
ప్రతి ఒక్కరిని కూడా పరమాత్మ వైపు తిప్పాలి, పరమాత్మ వైపు తిప్పి వారందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించాలి అనేటువంటి భావనతోనే మాస్టర్ గారు ప్రయత్నించారు. ఆ విషయంలో సఫలీకృతులుగా అయ్యారు. కనుకనే మాస్టర్ గారు ఈ ప్రపంచానికి వచ్చింది అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి సమాజాన్ని, అతుకుల బొంతగా మారిపోయినటువంటి యొక్క మన వ్యవహారాలని, జాతి కులమత విద్వేషాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనబోటి వారందరినీ కూడా కలిపి జ్ఞానం అనే సూది తీసుకొని చక్కగా కూడుతూ అందరినీ ఏకతాటి మీదికి రప్పించడం కోసం ఆయన మరి మరి మన మన వద్దకు వచ్చాడా అనిపిస్తుంది. ఎందుకంటే మాబోటి వారం కూడా, నేను కూడా ఒక ఇస్లాం మతంలో పుట్టాను. మరి నేను కూడా ఒక 15-16 సంవత్సరాల వయస్సులో ఇటువైపుకు లాగబడ్డాను. మరి వీరిలో ఏమైనా నాకు ఆకర్షితమయ్యిందో మరి మా థామస్ రెడ్డి సార్ గారి ద్వారా మాస్టర్ గారి గురించి వినటం, మరి ఇటువైపుకు రావటం, మరి పరిపూర్ణంగా ఈ యొక్క మార్గంలో ఉండిపోవడం అనేది నిజంగా వారి యొక్క కృప. నేను ఈ యొక్క సత్సంగాలకి, నేను కడపలో జరిగినప్పటి నుంచి సత్సంగాలకు వస్తూ ఉన్నా. ఆ సత్సంగాలకి రావడమే గొప్ప భాగ్యంగా చెప్పుకునేవాడిని. నేను మా ఊరికి వెళితే అక్కడ నేను చెప్పాను, సత్సంగానికి వెళ్ళొచ్చాను, ఈ సత్సంగంలో విశేషాలు ఇవన్నీ నోట్ చేసుకుని అక్కడ వినిపించేవాడిని. ఆ విధంగా సత్సంగాలకు రావడమే గొప్ప అనుకుంటే కొన్ని సత్సంగాలకు వచ్చిన తర్వాత నాకు పాట పాడే అవకాశం ఇచ్చారు. ఈ పాట పాడే అవకాశం ఎంత గొప్పగా చెప్పుకున్నానో. ఎందుకంటే ఇటువంటి చోటుకి రావటం ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎంతో పూర్ణమైన అనుగ్రహం ఉన్నటువంటి పుణ్యాత్ములే ఇటువంటి చోటుకి రాగలుగుతారని అనుకునేవాడిని. మరి అటువంటి పాట పాడే అవకాశంతో పాటు 4 మాటలు మాట్లాడే అవకాశం కూడా మళ్ళీ మా చంద్రబాబు గారి ద్వారా, మరి మాస్టర్ గారు వారి ద్వారా నాకు కల్పించారు. మరి మా థామస్ రెడ్డి సార్ గారు వారికి చెప్పటం, వారు వెంటనే ఆమోదించి 4 మాటలు మాట్లాడే అవకాశం నాకు ఇవ్వటం, మీ ముందర కూర్చొని ఈ విధంగా నేను ఈ భాషించడం కూడా మాస్టర్ గారి అనుగ్రహం కాకుండా పోతే మరి ఇంకేమవుతుంది. కనుక మా బోటి వారందరినీ కూడా ఆయన సూదితో కుట్టినట్టుగా ఇదిగో ఈ యొక్క సాయినాథునికి కప్పే వస్త్రంలో మా బోటి వారిని కూడా కలిపి కుడుతూ ఉన్నాడు. కనుకనే మా జన్మలు కూడా ధన్యమైనాయి. అందుకని మాస్టర్ గారు ఈ ప్రపంచానికి వచ్చిందే మనబోటి వారిని కలిపి మరి చక్కగా మనందరినీ కూడా ధర్మ సంస్థాపన చేసేటటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దటం కొరకు. అందుకనే మాస్టర్ గారు వచ్చినటువంటిది ధర్మాచరణం కొరకు. వారి జీవితమే ధర్మాచరణం. పంచదార చిలక్కి ఎక్కడ కొరికినా తీపి అన్నట్లుగా మాస్టర్ గారి జీవితంలో ఏ కోణంలో చూసినా ధర్మమే కనపడుతుంది. ఒకసారి ఈ లండన్లో ఒక పార్కులో చిన్న పాపకి ఒక చిన్న వజ్రం దొరికిందంట. ఆ వజ్రము వేలం వేస్తే మన కరెన్సీలో 80 కోట్లు పలికిందంట. ఏమంత విలువ అంటే దాంట్లో అనేక డైమెన్షన్స్ ఉన్నాయంట. ఆ డైమండ్ లోపల అనేక డైమెన్షన్స్, దాని లోపల ఇంకా డైమెన్షన్స్, ఎన్ని కోణాల్లోనైనా చూడొచ్చునంట. అదిగో అటువంటి వజ్రం లాంటి వారే మన యొక్క మాస్టర్ గారు కూడా. మీరు కూడా చూడండి, ఏ కోణములో చూసినా, పారమార్థికంగా చూసినా, వ్యావహారికంగా చూసినా, లేదా సంఘపరంగా చూసినా, కుటుంబ పరంగా చూసినా, బంధుపరంగా చూసినా, భావపరంగా చూసినా, ఏ కోణంలో చూసినా మాస్టర్ గారిని తప్పుపట్టలేం. ఎందుకు అంటే ఆయన పంచదార చిలక లాంటివాడు, ధర్మము అనే పంచదార చిలక లాంటివాడు. అందుకనే ఈ యొక్క మహాత్ముల ముద్దుపీఠుడు అనే గ్రంథంలో మా థామస్ రెడ్డి సార్ గారు రాస్తారు ఏమని, ధర్మాచరణమే మాస్టర్ గారి దినచర్య అని. మేము అడిగాం, మాస్టర్ గారి దినచర్య ఎట్లుంటుంది సార్ అంటే, ఆ పుస్తకంలో రాశాను చదవయ్యా అన్నారు. ధర్మాచరణమే మాస్టర్ గారి దినచర్య. మన దినచర్య ఎక్కడో మొదలవుతుంది, ఎక్కడో ముగుస్తుంది. మన దినచర్యకి ధర్మానికి ఏమీ పోలుకుండదు. కానీ మాస్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి వీరి దినచర్య ధర్మాచరణమే దినచర్య అంట. అంటే సాయి బోధకి నిలువెత్తు ఆచరణ మాస్టర్ గారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఓసారి మహమ్మద్ ప్రవక్తని చూడాలని కొంతమంది జమాతు వారు వెళ్ళారంట మక్కా నగరానికి. వెళితే ఆ సమయానికి వారి ఇంట్లో లేరంట. వారి భార్య రజియా బేగం గారు ఉన్నారు. ఆ రజియా బేగం గారు తలుపు తీసి, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని. అమ్మ మేము దూర ప్రాంతం నుంచి వచ్చాము అన్నారు. ఎందుకోసం వచ్చారు అని. మేము మహమ్మద్ ప్రవక్త వారు గొప్ప ధర్మాత్ములు కదమ్మా, వారిని చూడ్డానికి వచ్చాము అన్నారు. అప్పుడు ఆమె అనిందంట, మీరు ఖురాను చదవరా అనిందంట. మీరు ఖురాను చదవరా అనింది. ఎందుకు చదవమమ్మా, మేము నిత్యం ఖురాన్ చదవకుండా పచ్చి మంచినీళ్ళు కూడా తాగమే, మేము ఖురాన్ చదువుతాము అన్నారంట. మరి ఖురాన్ చదివితే ప్రవక్త గారిని చూడాల్సిన అవసరం ఏముంది, ఖురానే ప్రవక్త అనిందంట ఆమె. ఆ ఖురానే ప్రవక్త. కనుక ఇక్కడ కూడా మేము మాస్టర్ గారిని మేము చూడలేదు,
ఏదో పుణ్యాత్ములు మీరు అందరూ చూశారు, మాస్టర్ గారు చూసినట్టు మిమ్మల్ని చూడటమే మాస్టర్ గారిని చూసినట్టుగా మేము భావించుకుంటాం. కానీ మా బోటి వారికి ఈ అన్వయం సరిపోతుంది. మీరు మాస్టర్ గారిని చూడలేదా అంటే చూడని వాళ్ళకి మేము ఒకటే చెబుతాం, మీరు సాయి లీలామృతం చదవరా అంటాం. సాయి లీలామృతం చదివితే అదే మాస్టర్ గారు. లీలామృతంలో బాబావారు ఏమైతే చెప్పారో అదే మాస్టర్ గారు. కనుక ఆ బోధ మనం సరిగా చూసినట్టయితే మనం మాస్టర్ గారిని ప్రత్యేకంగా చూడనవసరం లే. మాస్టర్ గారు ఇంతకంటే అందంగా సాయి లీలామృతంలో కనపడతారు. ఎందుకంటే ఇది భౌతిక దృష్టి. ఇక్కడ భౌతిక దృష్టితో చూస్తున్నాం కనుక ఈ స్వరూపంగా కనపడుతున్నారు. మాస్టర్ గారు అందం ఇంతేనా, మాస్టర్ గారు ఇంత అందంగానే ఉంటారా అంటే కాదు కాదు. ఆయన చూడాలి అంటే మరి ఇంకో అంతర్నేత్రం కావాలి. ఆ అంతర్నేత్రం సాయి లీలామృతం మనకు ప్రసాదిస్తుంది. మనకు భగవద్గీతలో భగవానుడు చెబుతాడు, అర్జున నా స్వరూపం చూడాలి అంటే ఈ నేత్రాలు సరిపోవురా, ఇదిగో నీకు దివ్యమైన నేత్రం ఇస్తాను, ఆ నేత్రంతో చూడు, నా యొక్క స్వరూపం నీకు అర్థమవుతుంది అని. కనుకనే ఇక్కడ కూడా గమనించినట్టయితే మాస్టర్ గారిని చూడాలి అంటే ఈ నేత్రాలు సరిపోవు. ఈ నేత్రాలతో చూస్తే ఇంత మాత్రమే చూడగలం. మరి మాస్టర్ గారు ఏమంటారు, సాయినాథుడు చెప్పారు నీవు చూసేదంతా కలిస్తే నేను అన్నారు. మరి సాయినాథుడు చెప్తే మాస్టర్ చెప్పినట్టే కదా. మరి మాస్టర్ గారు అంటే ఎవరు? ఇప్పుడు మనం చూసేదంతా కలిస్తే మాస్టరు. కనుక ఏదైతే మనం చూస్తున్నామో దేనితో, కళ్ళతో, మనస్సుతో, బుద్ధితో, ఈ మూడింటితో దేన్నైతే చూస్తున్నామో, ఎంత మేరైతే చూస్తున్నామో అంత మాత్రమే కాదు, అంతకు మించి కూడా మాస్టర్ గారు. అంత మాత్రమే కాదు, అంతకు మించి అంత అద్భుతమైనటువంటి యొక్క విశేషణం కలిగినటువంటి వారు మాస్టర్ గారు. ఎందుకు? ధర్మాచరణమే మాస్టర్ గారి దినచర్య అంటే ఎట్ట చెప్పగలరు అంటే ఈ ప్రపంచంలో మాస్టర్ గారు ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతారు. నేను ఎప్పుడూ వినలేదు ఆ మాట. మాస్టర్ గారు చెబుతారు, ఒకసారి ఎవరో అన్నారంట, ఏం సార్ మీరు ఎప్పుడు అధర్మంగా ప్రవర్తించరా, ఎప్పుడైనా మీరు తప్పుగా నడవరా అంటే మాస్టర్ గారు చెప్పారంట, ఒరేయ్ ఇటు సూర్యుడు అటు పొడిచినా నేను అధర్మంగా నడవను. నేను అధర్మంగా నడిచాను అంటే సూర్యుడు పడమర ఉదయించినట్లే అన్నాడంట. పడమర ఉదయించినట్టే. ఈ మాట చెప్పాలి అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి, ఎంత సత్ప్రవర్తన ఉండాలి. ఇది చెప్పాలి అంటే వారు అదైతే తప్ప చెప్పలేరు, వారు అదిగా ఉంటే తప్ప చెప్పలేరు. మానవ మాత్రులుగా ఉన్నటువంటి వారికి ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఒకసారి యేసుక్రీస్తుల వారు దారి వెంబడిపోతుంటే ఒక ఆమెను రాళ్లతో కొడుతూ ఉంటారు. రాళ్లతో కొడుతూ ఉంటే మరి ఎందుకు కొడుతున్నారు, కారణం ఏమంటే ఆమె తప్పు చేసింది అందుకని రాళ్లతో కొడుతున్నామంటే యేసుక్రీస్తుల వారు అంటారు, ఆగండి, మీలో మీరందరూ రాళ్లతో కొట్టండి, నేను ఆమోదిస్తా, కానీ ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళు ఆమెను రాళ్లతో కొట్టండి అన్నారంట. మరి ఎవరు తప్పు చేయలేరు, అందరూ రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారంట. అప్పుడు యేసుక్రీస్తుల వారు చెప్పారంట, అమ్మా నేను కూడా నిన్ను రాళ్లతో కొట్టలేకపోతున్నాను అన్నాడంట. అంటే ఆయన కూడా తన జీవితంలో ఎక్కడో ఏదో చిన్న మరి పొరపాటు చేశాడా, అందుకే ఆ మాట చెప్పలేకపోయాడా? కానీ ఇక్కడ మాస్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏం చెబుతున్నాడు ఆయన, ఇటు సూర్యుడు అటు పొడిచినా నేను అధర్మంగా నడవను. ఒకవేళ అధర్మంగా నడిచాను అంటే సూర్యుడు పడమర ఉదయించినట్టే అంటాడు. కనుకనే మరి ఆయన అంత ధీమాగా అంత దర్జాగా కూర్చున్నాడు. అందుకని మాస్టర్ గారు ఒక సందర్భంలో ఏదో ఒక సత్సంగానికి వెళ్ళి అది క్రిస్టియన్లు ఒక సత్సంగం, అది ఒక సమావేశానికి వెళ్ళి అక్కడ ఒక మాట అంటారు మాస్టర్ గారు, నాకు ఒక 30 నిమిషాలు ఇచ్చారు మీకు సమయము, ఏదో మీ ఈ యొక్క క్రిస్టియన్ మతం గురించి విశేషాల గురించి ఆ ధర్మం గురించి చెప్పమని. ధర్మం గురించి చెప్పేటప్పుడు, మీరు ఆచరిస్తున్నటువంటి ధర్మం గురించి మీకు చెప్పేటప్పుడు మీ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందేమో అని నేను భయపడుటలేదు అంటాడు. ఎంత గుండె ధైర్యం అమ్మ ఈ మాట చెప్పడానికి. అది క్రిస్టియన్ వారి యొక్క సభ. ఆ సభలో వారికి చెబుతూ నేను మీకు ధర్మం అంటే మీరు అనుసరిస్తున్నటువంటి ధర్మం గురించి ఉన్నట్టుగా చెప్పడానికి మీ ఆగ్రహానికి ఏమైనా గురి అవుతానేమో అని నేను భయపడుటలేదు అంటాడు. ఎంత విశేషం ఇది. ఇది ఒక అవతార పురుషుడికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం. ఇది ఇంగ్లీష్లో అంటాడు కాన్ఫిడెన్స్ అంటాడు. వాడు చిన్న మాటతో చెప్పేశాడు. కాన్ఫిడెన్స్ అనే మాట వానికి అర్థమైందో లేదో తెలియదు, కానీ కాన్ఫిడెన్స్ అనే మాటకి నిలువెత్తు ఉదాహరణ మన మాస్టర్ గారు. చెప్పగలిగితే అది చిన్న మాట అయినా
చిన్న వాక్యమైన అది ప్రపంచం 4 చెరుగులా వినపడేటట్టు చెప్పు. తప్పైతే చెప్పమాకు. అది సరిగా ఉందా అయితే గొంతు నరాలు తెగిపోయేటట్టుగా 4 దిక్కులుగా వినిపించేటట్టుగా చెప్పాలి. ఎందుకు? నువ్వు వచ్చినటువంటిది ధర్మాచరణం కొరకు. నీవు చేయవలసిన పని ధర్మ ప్రబోధం, నువ్వు చెప్పవలసిన మాట ధర్మ బోధ. కనుకనే ఈ విషయంలో మనం ఎప్పుడు కూడా మాస్టర్ గారినే మనం ఆదర్శంగా తీసుకోవాలి. మరి చివరిగా ఒక మాట, మాస్టర్ గారు పైన కనిపించే విశేషం ఒకటైతే ఆయన ఆంతర్యంగా ఉన్నటువంటి విశేషం ఒకటి. ఆయన జీవితాన్ని ఆమూలాగ్రం పరిశీలన చేసినప్పుడు నాబోటి చిన్న మెదడు కలిగినటువంటి వారికి ఒక 5 విషయాలు స్ఫురించాయి. ఆయన జీవితాన్ని అంతా ఒక 5 భాగాలుగా చేసుకుంటే, మొదటిది సంపూర్ణ జ్ఞానం, నిరతాగ్నిహోత్రం, అఖండ మౌనం, అలవికాని దాతృత్వం, పరిపూర్ణ వైరాగ్యం. ఈ 5 విషయాలు మాస్టర్ గారిలో సంపూర్ణంగా కనపడతాయి. ఒకటి సంపూర్ణ జ్ఞానం అంటే ఏది తెలుసుకుంటే మిగతావన్నీ కూడా తెలియబడతాయో దాని పేరు జ్ఞానం అన్నారు మాస్టర్ గారు. తెలియబడాలంట. మాస్టర్ గారు చూడండి, ఆయన దగ్గరికి అన్నీ వచ్చాయి. మనం అనుకుంటాం మాస్టర్ గారు చాలా బుక్కులు చదివారు అని. వారు చదవలేదు, మనబోటి వారికి ఆదర్శంగా ఉండటం కోసం అటు పేజీలు తిప్పేశారే తప్ప వారికి చదవాల్సిన అవసరం లే. వాళ్ళు ఉండవలసినటువంటి స్థితిలో, ఆత్మస్థితిలో, మూల స్థితిలో, పరబ్రహ్మ స్థితిలో వారు ఎప్పుడైతే ఉండిపోయారో వాళ్ళకి అన్నీ తేట తెల్లమైపోయాయి, అన్నీ తెలిసిపోయాయి, అన్నీ ఆయన దగ్గరికి వచ్చేసాయి. కనుకనే అటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం. అందుకే మాస్టర్ గారిని ఎవరు ఏ కోణంలో ప్రశ్నించినా తడుముకోకుండా, రెఫరెన్స్ చూడకుండా, ఎవరిని అడగకుండా, బుర్ర గోక్కోకుండా, మరి తర్వాత చెబుతానని వాయిదా వేయకుండా మాస్టర్ గారు చెప్పగలిగారు అంటే ఎట్లా సాధ్యం ఇది? అది తానైతే తప్ప. అందుకనే మాస్టర్ గారు సంపూర్ణ జ్ఞాని. రెండవది నిరతాగ్నిహోత్రుడు. షిరిడి సాయినాథుడు 64 సంవత్సరాలు నిరంతరం అగ్నిహోత్రం చేశాడు. మరి మాస్టర్ గారు ఈయన కూడా నిరంతరం అగ్నిహోత్రం చేశాడు. ఇప్పుడు చూసినట్టయితే ఆయన కూడా నిరంతరం అగ్నిహోత్రం. ఏ రకంగా? బాహ్యంగా కనిపించే రీతిలో కాదు, శరీరాన్నే యజ్ఞకుండంగా మార్చుకొని ఆత్మనే అగ్నిగా భావించి తనకు మన కొరకు వచ్చినటువంటి ఆలోచనలనే సమిధలుగా మార్చి అందులో ఆహుతి చేసి ఆ యజ్ఞము నుంచి వచ్చినటువంటి హవిష్యే మనకి ఈనాడు గ్రంథాలు, ఈనాడు ప్రబోధాలు, ఈనాడు వారి మాటలు. వారు చెప్పాలని కాదు, వారు అగ్నిహోత్రులు. ఆ విధంగా అగ్నిహోత్రం వారిలో జరుగుతూ ఉంటే అది అసంకల్పితంగా బయటకు వచ్చినటువంటి గ్రంథాలు, అసంకల్పితంగా వచ్చినటువంటి యొక్క వాక్యాలు, అసంకల్పితంగా వచ్చినటువంటి బోధలు. అందుకని ప్రతి మాట వేదానికి అనుసంధానం చేస్తే ఎక్కడైనా చూసుకోవచ్చు. నేను ఇస్లాం మతంలో పుట్టిన మాస్టర్ గారు చెప్పిన ప్రతి మాటని నేను భగవద్గీతలోనూ ఉపనిషత్తుల్లోనూ చిన్నగా తెలిసినటువంటి వేదాల్లోనూ పరిశీలన చేసినప్పుడు 100కి 1000%, 100% కాదు, 100కి 1000% చక్కగా సరిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని విడిచిపెట్టి చెప్పరు. ఇక మూడవది అఖండ మౌనం. వారు నిరంతరం మౌని, ఒక్క మాట మాట్లాడలేదు. దక్షిణామూర్తి లాంటి వారు. ఏం సార్ మాట్లాడారు కదా అంటారు. కాదు, మాస్టర్ గారు ఒక మాట అంటారు, అవసరానికి మించి మాట్లాడకుండా ఉంటే వాడు నిరంతర మౌని అన్నారు. కనుక అవసరానికి మించి వారు ఎప్పుడూ మాట్లాడలేదు. వారు మాట్లాడినవన్నీ ప్రతి అక్షరము మన అవసరానికి సరిపోయేవి. కనుక వారు నిరంతరము ఆయన మౌనిగా ఉన్నారు. ఇక 4వది అలవికాని దాతృత్వం. ఇక దాతృత్వం గురించి చెప్పేది ఉంది. అదేదో ద్వాపరీగంలో దాన, వీర, శూర, కర్ణ అని ఒక ఆయన ఉండేవాడంట. ఆయన దాతృత్వానికి పెట్టింది పేరు అనేవాడు. మరి ఆయన రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేదేమో, కానీ కలియుగంలో వచ్చాడు మాస్టర్ గారు. మరి అంతకు మించి దానకర్ణుడా అన్నట్టుగా మన మాస్టర్ గారు కూడా ఇవ్వడానికే వచ్చారు అన్నట్టుగా ఆయన ఇచ్చాడు. ఏది ఇచ్చాడు? చేతుల్లోది ఇచ్చాడు, చేతల్ని ఇచ్చాడు, మాటనిచ్చాడు, జీవితాన్నే ఇచ్చేశాడు మనందరి కోసం. కర్ణుడు కొన్నే ఇచ్చాడు కదమ్మా. మాస్టర్ గారు అయితే అణువణువు ఇచ్చేశాడు, సర్వస్వం మన కోసం ఇచ్చేశాడు. ఎంతకంటే దానకరుణుడు ఉంటాడా? కనుక అలవికాని దాతృత్వం. ఇక చివరిది పరిపూర్ణ వైరాగ్యం. ఎన్ని వైభవాల మధ్య ఉన్నా, ఎంతమంది మధ్య ఉన్నా, ఎన్ని ఐశ్వర్యాలు తన దగ్గరికి వచ్చినా వాటి వైపు కన్నెత్తి చూడకుండా వచ్చినట్టుగా వితరణ చేసి తాను మాత్రం ఏమీ లేని వాడిలాగా
అంటే మన దృష్టిలో ఏమీ లేనివాడిలాగా, కానీ అన్నీ ఉన్నవాడిలాగా, ఏది అవసరం లేనివాడిలాగా ఆయన వచ్చినట్టుగానే ఆయన ప్రపంచం నుంచి విడిపడి ఆయన విశ్వవ్యాపకత్వం ధరించి ఈనాడు మనందరికీ ఆయన ఒక భద్రతగా నిలబడ్డాడు. కనుకనే ఆయన అద్భుతమైనటువంటి ఒక పరిపూర్ణ వైరాగ్యం కలిగినటువంటి వాడు. ఈ 5 విషయాలు చెబుతూ ఒక్క మాట చెప్పేశాడు మాస్టర్ గారు. ఇది చెప్పేసి విరమిస్తాను. ఒక మాట అంటాడు, అంటే ఇది అంతరంగం, మాస్టర్ గారు అంతరంగం. ఈ 5 విషయాలు చెబుతూ మనందరికీ ఒక మాట చెబుతున్నాడు. గురువు యొక్క పూర్ణ అంతరంగ స్థితిని చక్కగా గుర్తించి అర్థము చేసుకొని తన హృదయమునందు స్పష్టంగా ముద్రించుకోవడమే శిష్యుని యొక్క ప్రథమ ధర్మం, పరమధర్మం అంటున్నాడు. అంటే ఈ 5 విషయాలు మనం ఏమైతే విన్నామో మాస్టర్ గారి గురించి, వారి అంతరంగం గురించి, వారి యొక్క పూర్ణ అంతరంగ స్థితిని స్పష్టంగా అర్థము చేసుకొని చక్కగా వంట పట్టించుకొని మన హృదయమునందు స్పష్టంగా ముద్రించుకొని మనము ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆచరణ చేస్తామో అదే నిజమైనటువంటి యొక్క శిష్యుని యొక్క పరమధర్మము అంటున్నాడు మాస్టర్ గారు. కనుక అటువంటి ధర్మస్వరూపంగా మనం అందరం భాషించాలనే మాస్టర్ గారు ధర్మాచరణమే ఆయన తన యొక్క విశేషంగా పట్టుకొని ఈ ప్రపంచానికి వచ్చి ఆయన వచ్చినటువంటి కర్తవ్యాన్ని సంపూర్ణం చేశారు. ఆయన యొక్క యజ్ఞంలో మనం అందరం కూడా సమితులుగా మారి అటువంటి యొక్క స్థితికి మనం కూడా అందుకునే విధంగా ప్రయత్నం చేయాలని, అట్టి ప్రయత్నానికి సర్వకాల సర్వావస్థలందు ఆ పరమేశ్వరుడు మనకు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న సకల జీవరాశికి కూడా అటువంటి సౌభాగ్యం ఇవ్వాలని మనందరి తరపున ప్రత్యేకించి ప్రార్థన చేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తాను. సృష్టి స్థితి లయ లీలా ఆచార్య ప్రబోధపు వేళ. సృష్టి స్థితి లయ లీలా ఆచార్య ప్రబోధపు